ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. టేకని మా వైఫ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మా వైఫ్ ఏంటంటే నా ఆల్మోస్ట్ 10 years అయిపోయింది మాకు మ్యారేజ్ అయ్యి. తను కూడా షీఈస్ వెయిటింగ్ ఫర్ తన సక్సెస్ చూడాలి. తను నేను వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ సక్సెస్. ఆ సక్సెస్ మేము చూడాలి అని తను ఒక హోప్లో ఉంది. సో అది మేబీ త్వరలో ప్రేక్షకులు ఇస్తారేమో మంచి సక్సెస్ శంబారా ద్వారా వస్తుందేమో. సో తను ఇప్పుడు వెరీ ఎంకరేజింగ్ అండి. తను కూడా ఏ రోజు కూడా ఎందుకు మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అని కూర్చొని డిస్కస్ చేసినవి ఉన్నాయి, ఎంకరేజ్ కూడా చేసినవి ఉన్నాయి. లేదు ప్రాపర్గా చేయండి. తనకి ఈ సినిమా మీద మంచి హోప్ ఉంది. సజెషన్స్ ఏమైనా తీసుకుంటారండి మామూలుగా? యా తీసుకుంటాను. సజెషన్స్ 100% తీసుకుంటాను. అంటే ఎక్కువ డాడీతో క్లోజ్గా ఉంటారు, మమ్మీతో ఎక్కువ ఉంటారు క్లోజ్? లేదు, డాడీ మమ్మీ ఇద్దరు. ప్రొఫెషనల్ వైస్ డాడీతో. ఇంకా ఏదన్నా కావాలన్నా ఏదన్నా ఉన్నా ఏదన్నా అంటే డాడీని అడగను, మమ్మీని అడుగుతాను. అందరిలాగా ఆల్ బాయ్స్ చేసేలాగా డాడీని అడగాలంటే చిన్న భయం ఉంటుంది అండ్ గిల్ట్ ఉంటుంది. డాడీని అడుగుతామని. పాప ఆయన కష్టపడి సంపాదిస్తున్నాడు కదా, మనం ఏం అడుగుతామని. ఓకే, ఓవరాల్గా ఇప్పుడున్న పొజిషన్ పట్ల హ్యాపీగా ఉన్నారా సార్? అంటే 2011లో లవ్లీతో కెరీర్ స్టార్ట్ చేశారు, మీ తర్వాత చాలామంది హీరోలు వచ్చారు. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది డెఫినెట్గా మనం పైకి ఎలా ఉన్నా లోపల ఒక హీరో టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకుంటారే మనం ఇంకా కష్టపడాలేమో అలా అనిపిస్తుందా సార్ ఎప్పుడన్నా? 100% అనిపిస్తుంది. అనిపిస్తుంది. చాలా చాలా ఎఫర్ట్ పెట్టాలండి. ఇప్పుడు అంత ఈజీ కాదు అనిపిస్తుంది. ఎవ్రీ ఫిలిం అనిపిస్తుంది, ఇప్పుడే కాదు ఎవ్రీ ఫిలిము అనిపిస్తుంది. ఎవ్రీ ఫిలిం నేను హానెస్ట్గానే నేను 200% పెట్టే చేస్తాను. ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఎప్పుడు డల్గా కానీ ఎప్పుడు నేను చేయలే. మ్యాక్సిమం నా ఎఫర్ట్స్ పెట్టే చేస్తాను. ఇప్పుడు ఉండే పొజిషన్ బాగుందా అంటే ఇప్పుడు 100% నేను అనుకున్న అంటే నేను ఉండాల్సిన పొజిషన్లో ఇంకా 100% లేను. అది ఉండాలి అంటే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బ్రేక్ రావాలండి. ఒక బ్రేక్ వచ్చింది అంటే మనం కూడా మనతో కూడా బడ్జెట్స్ అన్నీ మారుతాయి. అప్పుడు సినిమా స్పాన్ మారుతుంది. సినిమా స్పాన్ మారిందంటే ఇంకా బాగా తీయచ్చు సినిమాలు. ఇట్స్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్స్ గురించి నేను ఎప్పుడు పెద్ద రెమ్యునరేషన్స్ ఏం తీసుకుంది లేదు. ఫస్ట్ ఫిలిం నుంచి నేను మినిమం రెమ్యునరేషన్స్ తీసుకుంటూ వచ్చా. పెద్ద రెమ్యునరేషన్స్ కోట్లు నేను ఏ రోజు తీసుకోవాలా. వెరీ ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత కూడా నేను సెకండ్ ఫిలిం ఆల్మోస్ట్ ఫ్రీగా చేశాను. లవ్లీ ప్రేమ కావాలి ఆల్మోస్ట్ 10-15 కోట్లు గ్రాస్ చేసింది. అయినా కూడా నేను సెకండ్ ఫిలిం చాలా తక్కువ, ఏమి పెద్ద అమౌంట్ తీసుకోవాలా. థర్డ్ ఫిలిం పెద్ద అమౌంట్ తీసుకోవాలా. సో అవన్నీ కూడా నార్మల్గా మినిమం అమౌంట్స్తోనే చేసిన సినిమాలే. పెద్ద రెమ్యునరేషన్స్ పెద్దగా ఏం తీసుకొని చేసిన లేవు. ఓకే, బట్ దాన్ని ఏమంటామంటే ఒక బ్రేక్ పడితే నా ఫీలింగ్ ఏంటంటే ఒక హిట్ పడితే సినిమా స్పాన్ కొంచెం పెద్దగా చేయాలి, కొంచెం ఇంకా బాగా చెప్పచ్చు. అంటే కథలా చెప్పచ్చు, కొంచెం గ్రాండ్గా చెప్పచ్చు. ఆ గ్రాండియర్ మిస్ అయినా అంటే చాలామంది ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఇలాంటివి మెసేజెస్ చూసా. కొంచెం ఇంకా బాగుంటే బాగున్నాం అని. సో అది బాగుండాలి అంటే మనకి ఒక మనతో పెట్టి సేఫ్ అయ్యే కాకుండా కొంచెం రిస్క్ తీసుకొని సినిమా తీసే వాళ్ళు వస్తే మనకి యాడ్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. అంటే మీ డిజర్వ్స్ మోర్ అయినా కూడా అంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అది యాజ్ యాక్టర్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. యాజ్ అ కంటెంట్ ఎక్కడైనా మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ యాజ్ యాక్టర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వదు. ప్రతి సినిమాకి మీరు అదే ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి సినిమాకి ఒక కొత్త సినిమా అందించాలని మీరు తపన పడుతున్నారు. బట్ ఏంటంటే అన్ని చుట్టుపక్కల అన్ని పంచభూతాలన్నీ అన్నీ సహకరించాలి. సో ఒక టాలెంట్తో పాటు కొంచెం ఒక అదృష్టం కూడా తోడవ్వాలని. సో ఇది మీరు బిలీవ్ చేస్తారా? అన్న నా ఫీలింగ్ 70-80% సినిమా అనేది డైరెక్టర్స్ చేతిలో ఉంటుందండి. మనం ఎంత ఎక్స్ట్రాడినరీగా చేసినా ఎంత చేసినా ఫైనల్గా వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ మూవీ అనేది అంత ఈజీ కాదు. డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్. సో మెయిన్ మంచి డైరెక్టర్ పడాలి. మంచి డైరెక్టర్ పడితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి, అన్నీ కుదురుతాయి. డైరెక్టర్ కొంచెం ఆఫ్కి వెళ్ళిపోయిందంటే అది ఎటో వెళ్ళిపోద్ది సినిమా, అది ఎటో వెళ్ళిపోద్ది అది. సో డైరెక్టర్ని బట్టే ఉంటుంది సినిమా. ఆర్టిస్టులు అనే వాళ్ళు ఏంటంటే ఎవ్రీ యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ ఒక సర్టెన్ పాయింట్లో పడితే వాళ్ళు లైఫ్ మారుతుంది. నేను అబ్జర్వ్ చేస్తే మీరు చాలామంది కెరియర్స్లో చాలామంది స్టార్స్ హీరోస్ చాలా మంచి డైరెక్టర్స్లో పడిన తర్వాత వాళ్ళతో ఒక 2-3 సినిమాలు చేస్తే వాళ్ళకి అవి హిట్లు పడిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ మారిపోయింది. సో ఐ ఫీల్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాకేజింగ్.
అది నేను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు చెప్తూ ఉంటాడు ఇప్పుడు. ఒక మా సినిమా చేస్తే ఒక ప్రాపర్ మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు, ఒక ప్రాపర్ హీరోయిన్, కమర్షియల్ హీరోయిన్ పడాలి, ప్రాపర్ సెటప్ పడాలి, ప్రాపర్ విలన్ పడాలి. అప్పుడు నువ్వు ఒక మా సినిమా చేసావంటే ఆ లుక్ వస్తుంది. సో ఇట్స్ 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 ఆల్ అబౌట్ ప్యాకేజ్. అంటే మీరు అనుకున్నట్టు ఒక పెద్ద సినిమా, పెద్ద డ్రీమ్ కాకపోయినా మీకు మల్టీ స్టార్ ఒక పెద్ద హీరోస్ మహేష్ బాబు గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరి హీరోల్లో ఏదైనా ఒక మల్టీ స్టార్ సినిమా ఎప్పుడు మీకు అవకాశం రాలేదంటే, ఎప్పుడు ఆఫర్ రాలేదా మల్టీ స్టార్లో చేయాలని? లేదండి, వాళ్ళు దే ఆర్ బిజీ విత్ దేర్ ఫిల్మ్స్. అది కాదు, మేము ఒకటి చేసాం కదా సరదాగా, నేను, సందీప్, రోహిత్ అండ్ సుధీర్, సమంతక్ మణి అనే సినిమా. అదొక మల్టీ స్టారర్. అప్పట్లో అది మంచి టాక్ ఆఫ్ ది టౌన్, నలుగురు హీరోస్ చేస్తున్నారని మంచి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సినిమా కూడా మంచి సినిమా, అది దానికి మంచి పేరు వచ్చింది సినిమాకి కూడా. సో అది మేము సరదాగా చేసాం అందరం, ఎవరి కాళ్ళు అందరు 10 days ఇచ్చాం. ఓకే, టోటల్గా 40-50 daysలో ర్యాప్ చేసాడు డైరెక్టర్. దాని తర్వాత మళ్ళీ ఏం అనుకోలేదండి, చేయలేదు. 100% ఫ్యూచర్లో ఏమైనా వస్తే చేస్తాను. అంటే మిగతా హీరోలతో మీకు ఎలా ఉంటుంది సార్ ర్యాప్? ఇప్పుడు మీరు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ, ఈ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళతో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే మీ బ్యాచ్ ఉంటుంది కదా అంతా. అంటే ఇక్కడ ఏంటంటే అండి, ఇండస్ట్రీలో ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ టఫ్, వెరీ రేర్గా యూ గెట్ ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్ట్రెస్, ఎవరికి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకి ఉంటుంది. మనం ఇది అదేం చెప్పలేం, అందరూ టెన్షన్స్ అందరికీ ఉంటాయి. సో ఎవ్రీబడి ఆర్ లైక్ స్ట్రగ్లింగే కదా. అంటే మనం అనుకుంటాం కానీ అందరం ఎవరికి వాళ్ళ స్టేజ్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో నాకు ట్రూగా 2-3 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. దేర్ గుడ్ బాగా అడ్వైస్ చేస్తారు. ఇలా ఏం పర్లేదు, నువ్వు చెయ్యి, నువ్వు యూ విల్ కమ్ బ్యాక్, నీకు మంచి ఒక్క సినిమా పడితే చాలు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను కూడా వాళ్ళకి నేను కొన్ని అడ్వైసులు చెప్పడం, అరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇలా డిస్కషన్స్ ఉంటాయండి. సో ఉన్నారు కొంతమంది మంచి అడ్వైసులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మనకెందుకు అన్నట్టు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు జనరల్గా పార్టీలకు కానీ వివాదాలకు ఎక్కడ కాంట్రవర్సీలు కూడా ఎక్కడ ఉండరు, అది చాలా ప్లెయిన్గా ఉంటారు. సో అంటే ఎక్కువ ఈ పార్టీ మూడు, ఈ పేజ్ 3 బ్యాచ్ కాదా మీది? అంటే లేదండి, మ్యాక్సిమం ఇప్పుడు ఉండే హీరోస్ అందరూ కూడా, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వెరీ హార్డ్ వర్కింగ్. ఎవ్వరు పార్టీలు చేసేసి నైట్ అంతా ఉండిపోయి అది ఒక రాంగ్ ఇదిలో ఉన్నారు. అసలు ఎవ్వరు లేరు అలాగా, వెరీ రేర్. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్. ఇప్పుడు చూడండి మీరు అందరూ, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ వచ్చిన హీరోస్ అందరూ కూడా ఏదో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళు అవరు కదా అంత ఈజీగా. సో అదేం లేదండి, పార్టీస్ అందరు ఎప్పుడో ఒకసారి సరదాగా నేను వెళ్తానండి. ఏదైనా ఒక ఫంక్షన్, బర్త్డే పార్టీ ఏదైనా ఉంటే వెళ్ళేసి విష్ చేసి 12 o'clock నా బేసిక్గా నా మ్యాక్సిమం నేను 1:32కి ఐఎమ్ డన్. ఇంకా 2 తర్వాత మన వల్ల అవ్వదు, జనరల్గానే డ్రాప్ అయిపోద్ది ఎనర్జీ. సో వెళ్ళేసి నేను 100% ఒక 7 to 8 hours పడుకోకపోతే నాకు నెక్స్ట్ డే లేస్తే నా వల్ల అవ్వదు. సో అందుకే ఈ పేజ్ 3 కల్చర్ ఎప్పుడూ అలవాటు అవ్వలేదు. అండ్ అలవాటు అయినా కూడా మ్యాక్సిమం 1 o'clock, 1:30. సో వచ్చి 2 o'clock బెడ్లో ఉండి హ్యాపీ పడుకుంటా. ఒకసారి 2 లేట్ అయిందంటే 2 పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 7, 8 hours అయితే కంపల్సరీ పడుకోవాలి. ఓకే, సో చెప్పండి. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఇండస్ట్రీ అనేసరికి ఇది ఉంటుంది అది ఉంటుందని కాదని లేదండి. అందరూ కష్టపడుతున్నారు, అందరూ ఎవ్రీబడి ఆర్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ అండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే జస్ట్ ఇలా వెళ్ళేసి పార్టీస్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్స్ ఉంటాయి, లేదంటే నెక్స్ట్ డే ఏదైనా ఉంటుంది. వెరీ రేర్గా నేను అలాంటి వాళ్ళని చూసా. మ్యాక్సిమం 90% పీపుల్ ఆర్ కంప్లీట్లీ హార్డ్ వర్కింగ్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు, వీళ్ళంతా పాన్ ఇండియా లెవెల్కి ఎదిగారు సార్. మన తెలుగు సినిమా అనేది మార్కెట్ పెరిగింది. సో మన సినిమా రిలీజ్ అవుతుందంటేనే వరల్డ్ వైడ్గా ఒక మంచి అటెన్షన్ డ్రా అవుతుంది. సో ఈ మార్పు, ఈ గ్రోత్ మీకు ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ దీనికి మెయిన్ రీజన్ బాహుబలి అండి, రాజమౌళి గారు. యా. సో బాహుబలి నేను థియేటర్లో చూశాను. అండ్ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే నాకేం అర్థం అవ్వలేదు సినిమా. అంటే అర్థం అవ్వలేదంటే ఏంటి ఇది అసలు దిస్ ఇస్ సంథింగ్ బియాండ్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కానీ ఏంటిది అని.
అండ్ ఫస్ట్ డే సినిమా అయిపోయింది మా థియేటర్లో. ఫస్ట్ డే బయటకు ఎవరో అయిపోయింది. నేను వచ్చాను థియేటర్కి. అప్పుడు ఎక్కడో మాస్ థియేటర్లో చూశానండి. 2:00 ప్రీమియర్ షోలో చూసా. ఇంకా నాకు గుర్తులేదు ఏ షో, ఎక్కడో కుకట్పల్లిలోనో ఎక్కడో చూశాను. మురమరమ్మన మరి అలాంటి థియేటరే, విశ్వనాథ్ అలాంటి థియేటర్లో